హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మనం పార్వతీశం టైప్ లాంటి ఒక కుర్రోళ్ళం. సో నా జర్నీ మొత్తం మీరు చూస్తున్నారు. ఆల్రెడీ 3 వీడియోలు చేసాం. ఆ 3 వీడియోల్లో విపరీతంగా నవ్వుకున్నాం. ఇది 4వ వీడియో. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఒక అబ్బాయి ట్రైన్లో ఒక ఇనప డబ్బాలో పాముని తీసుకొచ్చాడు. అది పాముని తెలియక నేను ఆ డబ్బా ఓపెన్ చేస్తున్నా. అది నన్ను కరిసైపోతే మా లెక్కల మాస్టర్ తెగ నవ్వారు నన్ను చూసి. ఇక నాకు విపరీతంగా కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, అలా అయిపోయింది నా పరిస్థితి. సో ఇక ప్రశాంతంగా పడుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు లేస్తే చాలని చెప్పేసి పడుకుందామని పడుకున్నా. దేవుడి దేవర నిద్ర కూడా మంచిగా పట్టింది. హైదరాబాద్ దగ్గరగా వచ్చినప్పుడు మెలకు వచ్చింది. సరే లేవన్ అని చెప్పేసి అందరూ ఇక దారిలో పడుకున్నా కదా, లేపేశారు. ఇక నేను కూడా నా పెట్టి నా చెప్పులు అన్నీ వేసుకొని దిగిపోతే కిందకి వచ్చాను. నాకు చాలామంది చెప్పారు, హైదరాబాద్ వెళ్తాను చాలా జాగ్రత్త, అక్కడ దొంగలు ఉంటారు, అలాగే నిన్ను మోసం చేస్తారు అని చెప్పేసి చాలామంది చెప్పారు. నేను దేశమూతిని నన్నవలు మోసం చేస్తానని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక అబ్బాయి వచ్చి, ఇటు ఇచ్చేయండి సార్ మీ పెట్టినాయి, నేను తీసుకెళ్ళి మీ ట్యాక్సీలో పెడతాను అన్నాడు. ఏ ముద్దులేరా బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. ఆయన వెనకలే వచ్చి, లేదు మీరు నాకు పెట్టించేయాలి, నేను మీ పెట్టి ఇక్కడ మోస్తాను, తిన్నాక తీసుకెళ్ళి బయట ఆటోలో పెడతాను అన్నాడు. ఊరు ఎవడు ఆటోలో పెడతావరా నువ్వు, నాకు ఇక్కడ ఎవడు తెలియదు, నేను నడుచుకొని పోతాను, నన్ను వదిలే అని చెప్పేసి అన్నాను. అయినా సరే నేనే ఆటో మాట్లాడతాను సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే, మీకు నేను మొత్తం చూపించేస్తాను, కావాలంటే మీతో పాటు నేను వస్తాను అన్నాడు. నేనే బరువురా అంటే నాకు మళ్ళీ నువ్వు అక్కడ వారా అని చెప్పేసి నేను అన్నాను. ఎంత చెప్పినా కానీ అబ్బాయి కింద మీద చూస్తాను కానీ అసలు కదలట్లేదు అక్కడి నుంచి. అరే నీకు ఏం కావాలంటే నేను ఎక్కడ కూలి పని చేస్తాను, ఈ పెట్టిస్తే నేను మోస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే ఎంత అడుగుతావు డబ్బులు అన్నాడు. డబ్బులు ఎంత అడుగుతావు అంటే ఎంత మీకు నచ్చినంత ఇవ్వండి సార్ అన్నాడు. నచ్చినంత ఇవ్వండి అంటే ఎంత, ఒక 10 రూపాయలు సరిపోతాను సరే, కింద నుంచి మెద్దగా నేను తక్కువలో తక్కువ 100 రూపాయల కంటే తక్కువ తీసుకుని ఏమనుకుంటాను అన్నాడు. 100 రూపాయలు ఎవరే ఇక్కడి నుంచి ఎట్టేటో పోవచ్చు కదా 100 రూపాయలతో, నేను వెళ్ళి నేను నా పెట్టి నేను మోసుకోగలను అని చెప్పేసి వచ్చాను. లేదు నేను మోస్తాను ఇవ్వండి అంటే, ఒరే అక్కడ కాలు చేతులు పని చేయని వాళ్ళు లేదంటే బరువులు మోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పో అని చెప్పేసి తిట్టేస్తే వెళ్ళిపోయాడుగా. సో మరంతే అలా గట్టిగా తిరిగి కానీ వెళ్ళట్లేదు ఎవరున్నా. నడుచుకుని అలాగా వస్తూ ఉంటే ఒక ఆటో ఆయన ఉన్నాడు. ఆటో ఆయన, ఏం తమ్ముడు ఎక్కడికి పోవాలన్నాడు. ఎక్కడికి పోవాలంటే నేను ఇంకేం అనుకోలేదన్నా, సిటీకి కొత్త, హైదరాబాద్ మొత్తం తిరిగిదాం అనుకుంటున్నా, మొత్తం తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది టైం అని చెప్పేసి అడిగాను. ఆయన మన ఒక్క ఆటో ఎక్కువ చెప్తాను 2 గంటల తిప్పవతలు పెడతాను అన్నాడు. సో నాకు అర్థమైపోయింది, 2 గంటల సిటీ మొత్తం తిప్పిస్తే కథం ఇక మరి అయిపోయినట్టు పని, మనం ప్రతి ప్లేస్ కూడా మనస్ఫూర్తిగా చూడాలని చెప్పేసి, లేదు నేను ప్రతి ప్లేస్ మనస్ఫూర్తిగా చూడాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయనకు చెప్పాను. సరే ముందైతే నువ్వు ట్యాంక్ బండ్కి వెళ్ళిపో, అక్కడ నీకు ప్రశాంతంగా ఉంటుంది, మనస్ఫూర్తిగా చూసుకుంటూ రా, నేను దించేస్తున్నాను అన్నాడు. సరే వస్తాను కానీ ఎంత అన్నాను. చాలా విపరీతమైన రేటు చెప్పాడు. ఇదంతా కాదు ఎక్కడ ఉంటుందో చెప్పాను. అలా చెప్పమేమో అన్నాడు. అదేంటి నువ్వు అలా చెప్పవా అంటే, లేదు అలా చెప్పం, మేము తీసుకెళ్తాం, కావాలంటే నువ్వు ఎంత కొంత డబ్బులు నేను తీసుకెళ్తానని చెప్పేసి మళ్ళీ ఆయన చెప్పిన రేటే చెప్పాడు. ఆ రేట్లు చెప్పకూడదు కానీ నిజంగా గొప్ప ఘోరంగా చెప్పాడు. సో నాకైతే ఇక విసుగొచ్చేసి అలాగే ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్ళు తాగేసి కూర్చున్నా. సిటీకి ఎలాగో వచ్చేసాం, ఏంద్రా ఇప్పుడు పరిస్థితి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఆయన్ని అడిగాను, సో ఇక్కడ నుంచి ఎలా సార్ వెళ్ళాలంటే ఆయన ఒక బస్సు నెంబర్ చెప్పాడు, ఈ బస్సు ఎక్కేస్తే నీకు అక్కడికి వెళ్తుంది, తక్కువ డబ్బులే తీసుకుంటారు టికెట్ కూడా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే అని చెప్పేసి ఎక్కేద్దామని ఆ బస్ స్టాప్కి వెళ్ళి ఒక బస్సు వస్తే ఆ బస్సును ఆపేసి, సార్ ఈ బస్సు హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోద్దా అని చెప్పేసి అడిగాను. ఓవర్ బాబు ఎవరు నువ్వు, హుస్సేన్ సాగర్లోకి ఇది వెళ్ళిపోతే మళ్ళీ రాదు బయటికే, హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తుంది అంతే అన్నాడు. చూసి ఎటకారం మాపండి సార్, నేను అదే అడిగాను, హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్తుందా పోనీ అని చెప్పేసి అంటే వెళ్తుంది అన్నాడు. టికెట్ తీసుకుంటా సరే అని చెప్పేసి కూర్చున్నా. నిజానికి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, భాగ్యనగరం అంటే భాగ్యనగరమే, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఫుల్గా జనాలు ఎటు చూసినాను, అందరూ చదువుకున్న వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు విపరీతంగా ఉన్నారు. నిజంగా మన ఊర్లో అయితే అక్కడ ఇక్కడ ఒక్కొక్క మనిషి కనబడతాడు. ఈ భాగ్యనగరం ఏంటో ఎటు చూసినా మనుషులే ఉన్నారు. బాగా అనిపించింది, ఇది మాత్రం నాకు మంచిగా అనిపించింది. సరే అని చెప్పేసి అలాగే లొకేషన్లు అన్నీ చూస్తుంటే మంచి బిల్డింగ్లు ఇవన్నీ కనబడుతున్నాయి, బాగుంది మొత్తానికి. అలాగే వెళ్తుంటే హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళాను. చూసేసరికి ఏంటి మనం సినిమాలు చూసినప్పుడు డ్రోన్ షాట్లు అవి ఇవి వేసేస్తుంటారు, కలర్ ఫిల్టరింగ్లు గట్ట, అక్కడ చూసరికి ఈ అమ్మాయి ఇది ఎట్లాగైనా వెళ్ళి చూసి ఫోటో దిగిపోవాలి, అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ కొట్టాలని చెప్పేసి అనిపించేది. ఇంకా నిజానికి బయటకు వచ్చి చూసరికి ఏదో తగ్గుతున్నట్టు అనిపించింది నాకు. నేను పక్కన నాకు అతను అడిగి ఇది హుస్సేన్ సాగరేనా అని అడిగితే, ఇది హుస్సేన్ సాగరే, నైట్ టైంలో అయితే బాగా కనబడుతుంది అన్నాడు. ఏంటి ఎంత అద్భుతమైన ప్లేస్, నైట్ టైమే చూడాలా, పగలు మరి చూడకూడదా అంటే, పగలు కూడా చూడొచ్చు రా నీకు చెప్తానని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తే అటు నుంచి ఏదో ఉంది గేట్ అవన్నీ ఓపెన్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళాడు.
ఇదిగో ఇక్కడ పడవ ఉంటుంది, దీంట్లో నుంచి అలా మధ్యలోకి పోతే అక్కడికి వెళ్ళొచ్చు మనము అని చెప్పేసి అన్నాడు. నాకు ఒక్కడిని వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. పుసుకు నదులో తోసేసి ఎవరైనా చంపిస్తున్నానో నా దగ్గర ఉన్న పిటికట్లు లాక్కొని పారిపోతాయి, అందుకే నాకు భయం వేస్తుంది. సాయంత్రం అయితే అందరూ వస్తారు, అప్పుడు దాకా ఉందాం, అప్పుడు అందరితో పాటు వెళ్దామని చెప్పేసి నేను తెలివైన కదా, అందుకే కొంచెం సేపు ఆగుదామని అలా ఆవిడ పోయినా. సరే తినడానికి ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఆవిడ పోతే మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. మనం ఆ పల్లెటూరులో ప్రశాంతంగా ఆ నూకలమ్మ దగ్గర ఇడ్లీలు ఇవి తినుకుని హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ ఫాస్ట్ ఫుడ్లు కూడా తినేవాళ్ళం, కానీ ఎంత డిఫరెంట్గా ఎప్పుడు తినలేదు. మొత్తం ఇష్టానికి ఏదో చేస్తుంటారు, మొత్తం ఇంత ఆయిల్ పోసి అది పోసి ఇది పోసి టాపా కొట్టి గందరగోళం చేస్తుంటారు మంట పెట్టేసి. ఇది తింటే ఇక మరి హుసేన్ సాగర్లో ఏదైనా చెడ్డ పని చేసామంటే తంత్రం అని చెప్పేసి నాకు అర్థమైపోయింది మ్యాటర్. కడుపులు గట్ట గొడగడలేడితే అసలు ఇక్కడ వాష్రూమ్లు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకు పెద్దగా తెలియదు, సిటీకి కొత్త, ఎందుకులే అని చెప్పేసి ఏదైనా మంచి ఫుడ్ ఉంటుందేమో, మామూలుది మనం తినేది రైస్ ఫుడ్ అని చెప్పేసి అలా ఒకటి వెళ్తే ఒక చిన్న హోటల్ దొరికింది. దేవుడి దేవాల మీల్స్ దొరికాయి అక్కడ. సో వైట్ రైస్, పప్పు, అప్పడం ఇవన్నీ పెట్టారు మనకు తగ్గ భోజనము. మనస్ఫూర్తిగా తినేసి మళ్ళీ వచ్చాను. ఈ జనాలు ఎంతకీ రారు అంతకీ రారు ఏంటో, ఈరోజే ఎక్కువ మంది లేరేమో, ఎప్పుడు కుప్పలుగా ఉంటారంట ఇక్కడ. నా దరిద్రం అనుకుంటా, ఎవరు లేరు. సరే అని చెప్పేసి అక్కడ కూర్చున్నా. ఈలోపే ఒక అతను వచ్చి ఏ ఊరు నీది అన్నాడు. మా ఊరే అన్నాను. మీ ఊరు అంటే ఊరు పేరు లేదంటే పేరు ఉందా అన్నాను. మరేం పేరు అంటే నేను చెప్పను అన్నాను. సో అతను కింద నుంచి మీద చూసి నువ్వు ఇక్కడ ఇలా ఒక్కడ ఉండకూడదు, పోలీసులు వచ్చి పట్టుకుపోతారన్నారు. ఊరు నేనేమైనా దొంగతనం చేస్తున్నా లేదంటే ఇంకేమైనా తప్పుడు పనులు చేస్తున్నా పోలీసులు పట్టుకుపోవడానికి, వాళ్ళు వస్తే నేను సమాధానం చెప్పుకుంటాను, నేను ఇక్కడే ఉంటున్నాను. లేదు మీలాంటి వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి, ఆ హాస్టల్ నీకు చూపిస్తుందా, అందులో నువ్వు ఉండు అని చెప్పేసి అన్నాడు. ఈడేంటి ఎవరు ఎక్కడ కూర్చున్నా రైల్వే స్టేషన్లో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఎక్కడ కూర్చుంటే వీళ్ళు బిజినెస్ చేసుకుంటారు, ఏంది వీళ్ళంతా అని చెప్పేసి అనుకున్నా. వద్దురనైనా నాకు హాస్టల్ వద్దన్నా కానీ చేయబట్టుకొని లేకపోతాడు. సరే అని చెప్పేసి అలా పోతే అక్కడ ఒక ముసలాయన కూర్చుండు. ఆ ముసలాయన కూర్చొని క్యాచాహి అన్నాడు. ఏంద్రా తిడతాంటున్నాడు అని చెప్పేసి నాకు ఇక విపరీతం కోపం వచ్చింది. తర్వాత ఈ అబ్బాయి ఏం చెప్పాడు, నీకేం కావాలని చెప్పేసి అడుగుతానంటే నేను కూడా నాకు రూమ్ కావాలి, కొంచెం సేపు ఉండాలి, 2 రోజులకి ఎంత డబ్బులు చూసుకొని నాకు ఇవ్వాలి మంచి రూమ్ ఒకటి అన్నాను. 2 రోజులకి ఆయన చాలా రేటు చెప్పాడు. నాకైతే ఒక్కడ ప్రాణానికి ఎందుకు సార్ అంతా, నేను ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కడ పడుకుపోతాను అని చెప్పేసి బయటకు వస్తాను. ఇక నాకు నచ్చలేదు, మన దగ్గర ఉన్నదే తక్కువ అమౌంట్, వీళ్ళేంటి ఎంత ఘనం అడుగుతున్నారు, సిటీలో రేట్లు ఉండాలి కానీ మరి ఎంత ఘోరంగా ఉండకూడదని చెప్పేసి వస్తాను నేను. సో నా పెట్టిన అవతారం చూసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా చూస్తుంటారు. ఎవరు ఎలా చూసినా నాకు అనవసరం. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఏం తెలియదు, సిటీ కొత్త కాబట్టి. సో నెక్స్ట్ నా లైఫ్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. అంతవరకు మన వీడియోస్కి మీరు కొంచెం లైక్స్ కొడుతూ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.